ఏమండి దేవుడికి దీపం పెట్టేశాను, ఇది దండం పెట్టుకుని వచ్చాను. సరే. ఏమండి దేవుడికి దండం పెట్టేసుకున్నారా? ఇందాకలే పెట్టేసుకున్నానే, అయిపోయింది. ఊరుగా. అయినా జ్యోతి, రోజు ఎందుకు దీపం పెట్టడము? ఏ వారం పూట పెట్టుకుంటే సరిపోద్ది కదా, శనివారం ఆదివారము. రోజు మీరు తినడం ఎందుకండి? వారానికి ఒకసారి తింటే సరిపోద్ది కదా. అదే అలా అవుతుంది. మరి ఇది అలాగే అవుతుందండి. ఆ భగవంతుడు లేకపోతే మనం లేవు. మనల్ని పుట్టించిన ఆ భగవంతుడికి దీపం ఒకటి పెట్టుకొని రాలేమా? అయితే దీపం పెడితే కోరికలన్నీ తీరిపోతాయి అన్నమాట. కోరికలు కాదండి, మనకి మానసిక ప్రశాంతత, మంచి జరుగుతుందండి, ఆనందం ఉంటుందండి, అంతే. సరే, అయితే కోరికలు తీరవు. అయితే కోరికలు ఎందుకు తీరవు? మనకి న్యాయపరమైన కోరికలు ఏ కోరిక కోరుకున్నా ఆ అమ్మవారు తీరుస్తారు తప్పకుండా. అయితే మరి నువ్వు ఏ కోరిక కోరుకున్నావే గట్టిగా పూజ చేస్తావు రోజుని? నేనా? నా బంగారు కొండ కదా మీరు, 7 జన్మలకి మీరే నా భర్తగా రావాలని కోరుకున్నానండి. పెద్ద ప్లానింగ్ ఏదింది? ఈ జన్మలో నన్ను పెడుతూ నిచ్చాలకుండా 7 జన్మలకి నేనే రావాలంట. దీని దగ్గర బకరా అయిపోయినందుకే. అమ్మో, అందుక 5 రోజు దీపం పెట్టేస్తుంది. నేను ఒకసారి కాదు, రోజుకి 2-3 సార్లు పెట్టి ఆ దేవుడిని ప్రసన్నం చేసుకొని నా కోరిక ముందు తీర్చుకోవాలా. అమ్మా, అదా ప్లానింగు. ఒక జన్మ చాలలేదు, ఇంకా 6 జన్మలా? అమ్మను ఆయనో, నేను పడొద్దా? ఏమండి టీ తీసుకోండి. ఏంటండి రేపటి నుంచి దీపం పెట్టడానికి రెడీ అయిపోతున్నారు? నువ్వే చెప్పావు కదే, కొద్దిగా మనశ్శాంతి దొరుకుతుంది, న్యాయపరమైన కోరికలు అయితే తీరుతాయి అన్నావు కదా. నాకు కొంచెం న్యాయపరమైన కోరికలు కొన్ని ఉన్నాయి. ఆ భగవంతుడి మీద భారం వేసి ఈ రోజు నుంచి దీపం పెడదాం రేపు నుంచి అని చెప్పేసి చూస్తాను. ఏం కోరుకున్నారేంటి? నా కోసమే కోరుకుని ఉంటారు మా ఆయన. 7 జన్మలకి నేనే భారీగా రావాలి. అతను చెప్పండి. నీకు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, భార్యవే కదా, చెప్తాను. ఈ జన్మలోలా కాకుండా వచ్చే జన్మలో మంచి సౌందర్యవతి, మంచి గుణవతి, మంచి అందాల రాశి, అనుకోక ఉండే భార్య దొరకాలని, ఇంకా ఎన్ని వతులు ఉన్నాయి అన్ని వతులు కూడా అలాంటి భార్య దొరకాలని కోరుకున్నానే. అంటే మీరు కాదా? ఈ జన్మలో కాదు జ్యోతి, నేను వచ్చే జన్మ కోసం చెప్తున్నాను. నాకు తెలుసు. నేనంటే మీకు ఇష్టం లేదు. అరే ఏంట్రా ఇది? అరే ఇదేటలాగా? నేను వచ్చే జన్మ కోసం చెప్తే ఈ జన్మలో ఏడిస్తుంది ఏంటిది? వచ్చే జన్మలోనే అలాగే ఏడిస్తుంది. నేను మంచి సౌందర్యవతితో, అందగత్తితో నేను తిరుగుతుంటే, అమ్మో కింద జన్మలో నా మొగుడు ఎంత అదృష్టవంతుడు అయిపోయాడని కుళ్ళి ఏడిస్తావే. అందుకే గోల, లేకపోతే నామే స్కెచ్ లేస్తావా? అమ్మో, ఇది రోజు వండుతుందో వాడదో, లేకపోతే మాడిచేస్తుందో, ఏదో సరదాగా అంటే సీరియస్గా తీసుకోండి. ఇది ఓరు నాయనో, దాన్ని బాధ పెట్టానంటే నాకు ఈ జన్మలో నరకం చూపించేస్తుంది. అబ్బో లే, ఏదో సరదాగా అన్నానే. లే జ్యోతి, ఏడ్ చేస్తున్నావే? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.